హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి ప్రయాణం 8వ భాగాన్ని వినిద్దాం. మీటింగ్లో అందరూ కలిసి మా బావకి చిరాకు తెప్పించుంటారు, అందుకే తలనొప్పి వచ్చింది. అయినా అసలు చేసిన వాడిని వదిలేసి మా బావనంటారేంటి? తప్పు చేసిన వాడేమో అక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంటే అసలు తప్పే చేయని మా బావ మాత్రం అందరితో మాటలు పడుతున్నాడు. అయినా పడేవాళ్ళనే కదా మాటలు అంటారు. అయినా తప్పు మాది కూడా ఉందిలే. అసలు బావ ఎప్పుడు ఫ్రీగా ఉంటాడో తెలుసుకోకుండా హడావిడిగా పెళ్లి ముహూర్తం పెట్టించేశాం. ఆ హడావిడి వాళ్ళ బావ ప్రాజెక్ట్ తీసుకుని వెళ్ళి వాడికి ఇచ్చాడు అని ఒక్క నిమిషం ఆగి, అసలు నేనంటూ లేకపోతే బావ ఈరోజు టాప్ పొజిషన్లోనే ఉండేవాడు కదా. ఈ ప్రాజెక్ట్ అవ్వగానే నా అంతటా నేనుగా బావ లైఫ్లో నుంచి తప్పుకుంటాను. ఎలానో బావకి నేనంటే ప్రేమ లేదు, అండ్ తనే కదా నన్ను డివోర్స్ కావాలని అడిగాడు. పెద్దగా బాధ ఉండదులే. మరి నీ సంగతి అని ప్రశ్నిస్తుంది తన అంతరాత్మ. నా పరిస్థితి ఏముంది? ఎక్కడైనా జాబ్ చూసుకుని అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. అలానే నేనే డివోర్స్ అడిగానని ఇంట్లో చెప్తాను. మళ్ళీ అందరూ నా గురించి ఆలోచించి బావని మాటలని బలవంతంగా నాతో ఉండేలా చేస్తారు. అలా ఉంటే బావ నాకొద్దు. నన్నుగా ప్రేమించే నా బావ కావాలి. అంతేకాని ఎవరు బలవంతం మీదనో నాతో ఉండకూడదు అని అనుకుంటూ భోజనం రెడీ చేస్తుంది. తన మనసు మాత్రం నీ బావను వదిలి ఉండగలవా అని ప్రశ్నిస్తుంది. తన మెదడు మాత్రం ఉన్నా నిన్ను నీ బావ తప్పక భరిస్తాడు, కానీ ప్రేమతో కాదు అని చెప్తుంది. రెండిటి మధ్య ఏం చేయాలో అర్థం కాక వర్క్ చేస్తే అయినా ఈ ఆలోచన నుంచి బయటపడొచ్చని ల్యాప్టాప్ తీసి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. మధ్య మధ్యలో డౌట్స్ వస్తే అర్జున్ని అడుగుతూ వర్క్ కంప్లీట్ చేస్తుంది. అప్పటికి కూడా ప్రణయ్ రాకపోవడంతో ఇద్దరికీ భోజనం ప్లేట్లో పెట్టుకుని ప్రణయ్ రూమ్కి వెళ్తుంది. అప్పుడే ప్రణయ్ లేచి ఫ్రెష్ అయి వచ్చుంటాడు. బావా, నీకోసం భోజనం తెచ్చాను అంటుంది శశి బెడ్ మీద కూర్చుంటూ. నేనే వచ్చేవాని కదా శశి అంటాడు ప్రణయ్ తన ఎదురుగా కూర్చుంటూ. పర్లేదురే బావా, ఇప్పుడు ఎలా ఉంది, నొప్పి తగ్గిందా అని అడుగుతుంది. హా శశి, ఫీలింగ్ బెటర్, అండ్ పడుకున్నాను కదా, కొంచెం ఫ్రెష్గా కూడా ఉంది అంటాడు ప్రణయ్ చిన్నగా నవ్వుతూ. తర్వాత శశి ప్లేట్ ఇవ్వడంతో ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం కంప్లీట్ చేస్తారు. తర్వాత శశి ప్లేట్ తీసుకుని కిచెన్లో వేసి మొత్తం క్లీన్ చేసి ప్రణయ్ రూమ్కి వెళ్తుంది. ప్రణయ్ వర్క్ ఉండడంతో తన ల్యాప్టాప్ తీసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. బావా, ఇప్పుడే కదా తలనొప్పి తగ్గింది, మళ్ళీ నువ్వు ఇలా ల్యాప్టాప్ ముందేసుకుంటే ఎలా చెప్పు అని అంటుంది చిరుకోపంగా. లేదులే శశి, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, చాలా వర్క్ పెండింగ్ ఉంది, టైం కూడా చాలా తక్కువ ఉంది అంటాడు ప్రణయ్. తన దేని గురించి చెప్తున్నాడో అర్థమై, బావా, నువ్వు అనుకున్న పని అనుకున్నట్టుగా సాఫీగా అవుతుంది, దానికి నాతి పూచి, సో నువ్వు ప్రశాంతంగా పడుకో అంటుంది శశి. అవ్వాలని నాకు ఉంది శశి, కానీ అది అవ్వదని మాత్రం తెలుసు అంటాడు ప్రణయ్ ఏదో ఆలోచనలో ఉండి. ప్రణయ్ ఆలోచనలో అర్థమైనట్టు శశి ప్రణయ్ చేతిని పట్టుకొని, బావా, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు అనుకున్న టయానికి జరుగుతుంది, అది మాత్రం పక్కా అని అంటుంది శశి నమ్మకంగా. శశి మాటలు విన్నాక ప్రణయ్ మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. శశి వైపు చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి తనను బెడ్ మీద కూర్చోబెట్టి తన ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాడు. శశి ముందు షాక్ అయినా తర్వాత ప్రణయ్ బాధ అర్థం అవ్వడంతో మెల్లిగా తన తల నిమురుతూ ఉంటుంది. ప్రణయ్ ఇటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మెల్లగా శశి ఒడిలోనే పడుకుంటాడు. శశి కూడా ప్రణయ్ తల నిమురుతూ బెడ్ వెనక్కి వాలి పడుకుంటుంది. కళ్ళు మూసుకుని తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ముందుగానే లేచిన ప్రణయ్కి తను రాత్రి ఎలా పడుకున్నాడో అలానే ఉండడం చూసి అంత మొద్దు నిద్ర ఎలా పోయాను అని తన్ను తాను తిట్టుకుంటూ శశి వైపు చూస్తాడు. తన ఎదురుగా శశి మంచం వెనక్కి వాళ్ళ నిద్రపోతూ ఉంటుంది. నిద్రలో కూడా చాలా అందంగా ఉన్న శశిని అలానే చూస్తూ ఉంటాడు ప్రణయ్. నిద్రలో కూడా నవ్వుతున్నట్టున్న చిన్న పెదాలు, చిన్న ముక్కు, పెద్ద పెద్ద కళ్ళు, అందానికి అసూయ పుట్టేలా ఉంటుంది మన శశి. గాలికి తన ముంగురులు మొహం మీద పడి తనని డిస్టర్బ్ చేస్తుంటే ప్రణయ్ చిన్నగా నవ్వుతూ వాటిని చెవి వెనక్కి పెట్టి ముద్దుగా కనిపిస్తున్న శశిని అలానే చూస్తూ ఉంటాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అవడంతో ఈ లోకంలోకి వచ్చి తన ఫోన్ కట్ చేసి శశి డిస్టర్బ్ అవ్వకుండా చిన్నగా తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని తను సరిగ్గా పడుకోబెట్టి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ప్రణయ్ వెళ్ళిన కాసేపటికే శశికి మెలకు వచ్చి లేచి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయి ఇద్దరికి టిఫిన్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తుంది. తర్వాత ఇద్దరు కలిసి కారులో ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. శశి, నిన్న రాత్రంతా అలానే ఉండకుండా నన్ను బెడ్ మీద పడుకోబెట్టి నువ్వు కూడా పడుకోవచ్చు కదా అని అంటాడు ప్రణయ్ కొంచెం నొచ్చుకున్నట్టు. పర్వాలేదు బావా, నువ్వు అసలే అలసిపోయావు కదా, అందులోనూ బాగా మత్తుగా పడుకున్నావు, అలాంటి నిన్ను కదిపితే మళ్ళీ డిస్టర్బ్ అవుతావేమో అని కదపలేదు అంటుంది శశి.
ఇంతలో ఆఫీస్ రావడంతో ఇద్దరు కార్ దిగి ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారు. శశి, నిన్న నైట్ నువ్వు పెట్టిన మెయిల్ చూశాను. ప్రాజెక్ట్ మొత్తం కరెక్ట్గా ఉంది, కానీ అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అవి ఈరోజు పూర్తి చేసి రేపు ఫైనల్ డెమో రెడీ చేద్దాం, ఏమంటావు అని అడుగుతాడు అర్జున్. అర్జున్, నువ్వు చెప్పినట్లే చేద్దాం. అండ్ ఎల్లుండు మా బావ ప్లేస్లో ఆనందం చూడాలి, అదే కదా నా కళ అంటుంది శశి చిన్నగా నవ్వుతూ. శశి, ఎలానో నీ డ్రీమ్ నెరవేరబోతుంది కాబట్టి మీ ఇద్దరూ నాకు పెద్ద పార్టీ ఇవ్వాలి అంటాడు అర్జున్ నవ్వుతూ. అర్జున్, నీకేం కావాలంటే అది ఇస్తా, నిజానికి నీకేమిచ్చినా తక్కువే అని అంటుంది శశి ఎమోషనల్గా. హలో మేడం, అంత ఎమోషనల్ అవ్వకు. అయినా నువ్వు నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కేవలం మా పెళ్ళికి పెద్దగా ఉండి చాలు అంటాడు అర్జున్. అర్జున్, పక్కా నీ పెళ్ళి నేను మా బావ కలిసి చేస్తాం అని అంటూ శశి నవ్వుతూ, ఇలా ఉండాలి మా శశి అంటే, ఇందాకట్లా ఏడ్చేసేసి మాకొద్దు అని అంటాడు అర్జున్. నేను కూడా ఇంకా ఎమోషనల్ అవ్వలే, అయినా ఇవి మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం కదా అని అంటుంది శశి చిన్నగా నవ్వుతూ. శశి, ఎలానో మీ బావ నీకు మంచి గిఫ్ట్ ఇస్తాడు కదా, తర్వాత మనం సెలబ్రేట్ చేసుకుందాంలే అని అంటాడు అర్జున్. అర్జున్, నువ్వు ఎలా అంటే అలా అని అంటుంది శశి. తర్వాత ఇద్దరు కూడా వర్క్లో మునిగిపోతారు. ఇక్కడ వీళ్ళు ఇలా ఉండగా మన ప్రణయ్ దగ్గర ఒక లుక్ వేద్దాం రండి. వచ్చి రాగానే తన టీమ్మేట్స్కి చేయాల్సిన పని చెప్పేసి తను కూడా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నైనా వస్తుంది. హాయ్ ప్రణయ్ అంటుంది నైనా. హాయ్ నైనా అంటాడు ప్రణయ్ తన వైపు చూడకుండానే. ఏంటి ప్రణయ్, చాలా బిజీగా ఉన్నావు అంటుంది నైనా ప్రణయ్ ముందు కూర్చుంటూ. నైనా, కొంచెం అలాంటిది. ఎల్లుండి ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది కదా, దానికి డాక్యుమెంట్స్ అండ్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నాను అంటాడు ప్రణయ్. ఓకే, నేను నీకేమైనా హెల్ప్ చేయనా అని అంటుంది నైనా. నైనా అని ఒక వర్క్ చెప్పడంతో అది చేస్తూ ప్రణయ్కి సైట్ కొడుతూ ఉంటుంది. కానీ వర్క్ బిజీలో ప్రణయ్ అది గమనించడు. ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిన రాత్రి పార్టీలో, హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన కంపెనీ ఈ పార్టీ ఎందుకు చేస్తుందో మీకు తెలిసే ఉంటుంది. మన ప్రణయ్ డీల్ చేస్తున్న ప్రాజెక్ట్ మనకే వచ్చింది. అండ్ ఇంకో రీజన్ కూడా ఉంది, అదేంటంటే ప్రణయ్ అండ్ నైనా ప్లీజ్ స్టేజ్ మీదకి రండి అని అనౌన్స్ చేస్తారు ఆ కంపెనీ ఎండి. ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళి ఒకరు పక్కన ఒకరు నించుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న నా కూతురు నైనా ఇంకా ప్రణయ్కి ఈరోజు మీ అందరి ముందు ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని అంటారు ఆయన. అందరూ ముందుగా షాక్ అయినా తర్వాత తేరుకుని క్లాప్స్ కొడతారు. నైనా హ్యాపీగా నవ్వుతూ, వావ్, నాకు ప్రణయ్కి ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది. శశి కళ్ళ నిండా నీళ్ళతో వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. నైనా శశిని చూస్తూ, నీకు ఇంకా ఈ కన్నీళ్ళే మిగులుతాయి అని అనుకుంటూ నవ్వుకుంటుంది. ఇంతలో ప్రణయ్ కదపడంతో లోకంలోకి వచ్చి అతని వైపే చూస్తుంది. ప్రణయ్ ఆమె వైపు అయోమయంగా చూస్తూ, ఏమైంది నైనా, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడుగుతాడు. నైనా ప్రణయ్ని చూసి తను నార్మల్గా ఉండడం గమనించి చుట్టూ చూస్తుంది. తర్వాత తను ఎక్కడ ఉందో చూసుకుని ఇదంతా ఆమె కళ అనుకుంటూ ఒక చిన్న నిట్టూర్పు విడిచి, ఏం లేదు ప్రణయ్ అని అంటుంది. అసలు ఏమైందంటే, ప్రాజెక్ట్ సబ్మిట్ చేసే ముందు రోజు అర్జున్, శశి, యాపిల్ క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. శశి, రేపే కదా ప్రాజెక్ట్ సబ్మిషన్, అది ప్రణయ్కి ఎలా చెప్పాలో ఏమైనా అనుకున్నావా అని అడుగుతాడు అర్జున్. అటుగా వెళ్తున్న నైనా అక్కడ ప్రణయ్ పేరు వినగానే అలర్ట్ అయి వాళ్ళు చూడకుండా వాళ్ళకి వెనకాలన్న టేబుల్ దగ్గర కూర్చుని వాళ్ళ మాటలు వింటుంది. అదే ఇంకా ఏం అనుకోలేదు అర్జున్, ఎలా అయినా బావకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి, అలా అని ఇంట్లో చెప్తే తన ఫేస్లో హ్యాపీనెస్ మీరు చూడలేరు కదా, అందుకే ఇక్కడికి వచ్చాక చెప్తాను అంటుంది శశి. వాట్, ప్రణయ్ శశి వాళ్ళ బావ? కానీ ఆ విషయం ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు? మేము చదువుకునేటప్పుడు కూడా మాట వరుసకు కూడా తనకు ఒక మరదలుందని చెప్పలేదు కదా అని ఆలోచిస్తూ శశి వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. శశి, అయినా అక్కడ చెప్తే మీ బావ పెద్దగా రియాక్ట్ అవ్వడు, అందుకే ఇక్కడికి వచ్చాక చెప్పు, అండ్ మేము కూడా మీ బావ కళ్ళల్లో ఆనందం చూడాలి అని అంటుంది యాపిల్ నవ్వుతూ. అలాగే యాపిల్, రేపు మేము కూడా తొందరగా వచ్చేస్తాం, మీరు కూడా వస్తే అందరం కలిసి మా బావకి సర్ప్రైజ్ ఇవ్వచ్చు అంటుంది శశి నవ్వుతూ. మనం నీ బావకి సర్ప్రైజ్ ఇస్తాం, మీ బావకి ఈ ప్రాజెక్ట్ వస్తుంది, అప్పుడు మీ బావకి నువ్వు లవ్ ప్రపోజ్ చేయి, తను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు అంటుంది యాపిల్ నవ్వుతూ. శశి ఆ విషయం తలుచుకొని చిన్నగా నవ్వుకుంటుంది. నైనా మాత్రం శశి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటిది, నా ప్రణయ్ లవ్ చేస్తుందా, రేపు ప్రపోజ్ చేయబోతుందా, అంటే ఈ ప్రాజెక్ట్ అడ్డు పెట్టుకుని నా ప్రణయ్ని పెళ్లి చేసుకుందా అనుకుంటుందా? అసలు తనకు ఆ ఛాన్స్ ఇస్తేనే కదా ఎలా అయినా ఈ ప్రాజెక్ట్ కొట్టేసి
ప్రణయ్కి నేనే చేసినట్టు చెప్పి అతని దగ్గర పాజిటివ్ ఒపీనియన్ సంపాదించాలి. అప్పుడే కదా ప్రణయ్ నా దగ్గర అయ్యేది. చూస్తూ ఉండు శశి, ఆ ప్రణయ్ వచ్చి ఐ లవ్ యూ నైనా అని చెప్పకపోతే నా పేరు నైనానే కాదు అని అనుకుంటుంది నైనా. ఇవేమీ తెలియని శశి మాత్రం రేపు జరగబోయే ప్రాజెక్ట్ సబ్మిషన్ గురించి ఆలోచిస్తూ అర్జున్ వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. నైనా అక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళీ తను చేయబోయే పని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం ప్రణయ్ ఇంకా శశి కారులో స్టార్ట్ అవుతారు. శశి ప్రణయ్ని గమనిస్తుంది. అతని కళ్ళల్లో అంతులేని బాధ కనిపిస్తుంది. ఆ బాధను చూసి శశికి కూడా చాలా బాధగా ఉంటుంది. ఇంటికెళ్ళాక ప్రణయ్ తన రూమ్కి వెళ్ళిపోతే శశి మాత్రం కిచెన్లోకి వెళ్ళి ఇద్దరి కోసం కాఫీ చేసి తీసుకుని వస్తుంది. ప్రణయ్ బాల్కనీలో 2 చేతులతో తల పెట్టుకొని కూర్చుని ఉంటాడు. శశికి ప్రణయ్ని అలా చూడగానే చాలా బాధగా ఉంటుంది. కానీ తన్ని తాను కంట్రోల్ చేసుకుని ప్రణయ్ దగ్గరికి వెళ్ళి కాఫీ ఇస్తుంది. వద్దు శశి, నాకేమీ తాగాలని లేదు అని అంటాడు ప్రణయ్. ప్లీజ్ బావా, ఫస్ట్ ఈ కాఫీ తాగు అని బలవంతంగా ప్రణయ్ చేతిలో కాఫీ కప్ పెడుతుంది. ప్రణయ్ చిన్నగా కాఫీ సిప్ చేస్తూ ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు. బావా, ఎందుకంత బాధపడుతున్నావు అని అడుగుతుంది. ఇప్పటికైనా చెప్తాడేమో అని. ఏం లేదు శశి, రేపు ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది, అందుకే దాని గురించి ఆలోచిస్తున్నాను అంటాడు ప్రణయ్. దానికే బాధపడితే అంత వీక్ కాదు మా బావ. ఎందుకంటే ఎన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చినా ఒంటి చేత్తో చేయగలడు. అలాంటిది ఇంత చిన్న ప్రాజెక్ట్ గురించి బాధపడుతున్నాడంటే ఏదో పెద్ద విషయమే ఉంది. ఏంటి బావా అది అని అడుగుతుంది శశి. కాఫీ తాగడం పూర్తవడంతో కప్పు ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి శశి ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాడు ప్రణయ్. శశి కూడా కప్పు పక్కన పెట్టి ప్రణయ్ తల నిమురుతూ ఉంటుంది. ప్రణయ్ మాత్రం రేపు జరగబోయే మీటింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. శశి కూడా ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. కొంచెంసేపటికి ప్రణయ్ నిద్రపోవడం గమనించి తను లేపి పక్కన పడుకోబెట్టి అతని ఎదురుగా కింద కూర్చుంటుంది. ప్రణయ్ మొహం బాధగా ఉండడం గమనించి శశికి బాధగా ఉంటుంది. ఎందుకు బావా అన్నీ నీలో నువ్వే దాచుకుంటావు? ఒక్కసారి ఇది విషయం శశి అని నాకు చెప్తే సరిపోతుంది కదా. నేను నిన్ను ఇన్నిసార్లు అడిగేది నిన్ను బాధ పెట్టాలని కాదు బావా, నీ బాధను పంచుకుంటావని. కానీ నువ్వు మాత్రం నాకు అసలు చెప్పాలి అనుకోవటం లేదు. ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రేపటితో నువ్వు పడే బాధకు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఇంక నుంచి నేను నీ ముఖంలో ఆనందం మాత్రమే చూడాలి. అలానే నా ప్రేమ విషయం నీతో చెప్పి మన ఇద్దరం కొత్త జీవితం స్టార్ట్ చేయాలని అనుకుంటూ చిన్నగా నవ్వుకొని ప్రణయ్ నుదుటి మీద ముద్దు పెట్టి డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్తుంది. తను వచ్చే వరకు కూడా ప్రణయ్ అలానే పడుకొని ఉంటాడు. శశి వెళ్ళి లేపడంతో లేచి ఫ్రెష్ అయి వస్తాడు. శశి భోజనం వడ్డిస్తుంటే వద్దంటాడు. చూడు బావా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ అది భోజనం దగ్గర మాత్రం చూపించకూడదు అని తనే స్వయంగా ప్లేట్లో భోజనం పెట్టి ప్రణయ్కి తినిపిస్తుంది. ప్రణయ్ కూడా శశి పెడుతుంటే సైలెంట్గా తింటాడు. శశి కూడా తినేసి ప్రణయ్ పక్కన కూర్చుంటూ అన్నీ సవ్యంగా జరుగుతాయి బావా, నువ్వు అస్సలు టెన్షన్ పడకు అంటుంది శశి. ప్రణయ్ చిన్న స్మైల్ ఇస్తాడు. అదే మా బావంటే, ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి, అంతేకాని ఇలా డల్గా ఉండకూడదు అంటుంది శశి. నీతో మాట్లాడితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది శశి అంటాడు ప్రణయ్ చిన్నగా నవ్వుతూ. ఆహా, అయితే ఎప్పుడు నాతో మాట్లాడుతూనే ఉండు బావా, అప్పుడు నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావు అంటుంది శశి నవ్వుతూ. నాకు కూడా అలానే ఉంది శశి అంటాడు ప్రణయ్. ఇంతలో ప్రణయ్ ఫోన్ రింగ్ అవడంతో తీసి మాట్లాడతాడు. శశి ఆ ప్లేట్లు తీసి కిచెన్లో వేసి ప్రణయ్ దగ్గరికి వస్తుంది. ప్రణయ్ ఫోన్ మాట్లాడి కట్ చేసి శశి దగ్గరికి వస్తాడు. ఇద్దరు కూడా కొంచెంసేపు మాట్లాడుకుని పడుకోవడానికి వెళ్తారు. ప్రణయ్ రేపు జరిగే దాని గురించి బాధపడుతూ పడుకుంటే శశి మాత్రం రేపు తన బావ కళ్ళలో ఆనందం చూడబోతున్నాడనే సంతోషంలో పడుకుంటుంది. వీళ్ళని కాసేపు వదిలేసి మనం నైనా దగ్గరికి వెళ్దాం రండి. నైనా ఇంటికెళ్ళి తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. రేపు ఎలా అయినా ఆ ప్రాజెక్ట్ నేనే చేసినట్టు ప్రణయ్ని నమ్మించాలి. అలానే అతనికి శశి మీద ద్వేషం కలిగేలా చేసి ఇద్దరిని దూరం చేయాలి. అప్పుడు కానీ నేను ప్రణయ్కి దగ్గర అవ్వటం కుదరదు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఏదో ఐడియా రావడంతో కన్నింగా నవ్వుకుంటూ పడుకుంటుంది. అలా ఎవరి ఆలోచనలో వాళ్ళు నిద్రాదేవి ఒడిలో చేరారు. నేనున్నాను అంటూ వచ్చేశారు మన మిస్టర్ సూర్య గారు, అంటే సూర్య భగవానుడు. అందరూ కూడా లేచి రెడీ అయి ఆఫీస్కి వచ్చేస్తారు. అర్జున్, యాపిల్ కూడా రోజు కంటే ఎర్లీగా ఆఫీస్కి వెళ్తారు. నైనా కూడా వచ్చేసి ఉంటుంది, కానీ తను ఎవరూ చూడరు. శశి, అర్జున్, యాపిల్ ముగ్గురు కూడా ప్రణయ్కి ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇందులో అర్జున్కి కాల్ రావడంతో పక్కకెళ్తాడు. శశి యాపిల్కి ఆ ఫైల్ ఇచ్చి వాష్రూమ్కి వెళ్తుంది. అప్పుడే ప్యూన్ వచ్చి తనని ఎండీ సార్ పిలుస్తున్నారని చెప్పడంతో ఆ ఫైల్ని తన బ్యాగ్లో పెట్టి అక్కడ నుండి ఎండీ క్యాబిన్కి వెళ్తుంది యాపిల్. ఆ సమయం కోసమే వేచి చేస్తున్న నైనా సైలెంట్గా వెళ్ళి ఆ బ్యాగ్లో ఉన్న ఫైల్
ఇంకా పెన్ డ్రైవ్ తీసేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వాష్రూమ్ నుండి వచ్చిన శశి అక్కడ ఎవరూ లేకపోవడం గమనించి కంగారుగా తన బ్యాగ్ దగ్గరకు వస్తుంది. అందులో ఏమీ లేకపోవడం గమనించి షాక్ అవుతుంది. వెంటనే తేరుకొని మొత్తం వెతుకుతుంది, కానీ ఎక్కడా కనిపించవు. ఇంతలో ప్రణయ్ వాళ్ళు మీటింగ్ హాల్లోకి ఎంటర్ అవుతారు. శశి మాత్రం భయంగా బాధగా చుట్టూ వెతుకుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అర్జున్ ఇంకా యాపిల్ ఇద్దరూ వస్తారు. ఏమైంది శశి, ఎందుకంత డల్గా ఉన్నావు అని అడుగుతాడు అర్జున్. అయిపోయింది అర్జున్, ఈ నెలలో మన కష్టం మొత్తం పోయింది అంటుంది శశి బాధగా. శశి ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఏమైంది అని అడుగుతుంది యాపిల్ తన పక్కన కూర్చుంటూ. అయిపోయింది, అంతా అయిపోయింది, మనం కష్టపడి చేసిన ప్రాజెక్ట్ ఫైల్ మిస్ అయిపోయింది అంటుంది శశి బాధగా. వాట్, ఏమంటున్నావు శశి, ఫైల్ పోవడం ఏంటి, ఇక్కడే ఉండాలి కదా అంటాడు అర్జున్. అర్జున్ ఉండాలి, నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ ఫైల్ లేదు అంటుంది శశి కన్నీళ్లతో. హేయ్, నువ్వెక్కడికి వెళ్ళావే అని అడుగుతాడు అర్జున్ యాపిల్ వైపు కోపంగా చూస్తూ. అర్జున్ కోపానికి యాపిల్ భయపడుతూ ఎండీ సార్ పిలిచారు అని చెప్తుంది. అందరూ బాధగా కూర్చుంటారు. వాళ్ళు ఇన్ని రోజుల కష్టం పోయినందుకు కాదు, కానీ ఇప్పుడు అందరి ముందు ప్రణయ్ అవమానాలు పడాలని ముగ్గురికి బాధగా ఉంటుంది. శశిని, నీ ల్యాప్టాప్లో ఫైల్ సేవ్ చేసావు కదా, అది కాపీ చేయి అంటాడు అర్జున్. అవును కదా, నిజమే అర్జున్, ఈ కంగారులో మర్చిపోయాను అని తన ల్యాప్టాప్లో సేవ్ చేసుకున్న డేటా మొత్తం ప్రింట్ తీసి అది అర్జున్కి ఇస్తుంది. అర్జున్ మీటింగ్ హాల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ బయట ఉన్న సెక్యూరిటీ లోపలికి పంపడానికి ఒప్పుకోడు. అన్నా, ప్రణయ్ సార్ ఈ ఫైల్ మర్చిపోయారు, ఇది వెంటనే ఆయనకి ఇవ్వాలి అని అంటాడు అర్జున్. లేదు సార్, పంపడం కుదరదు సార్, అయినా ప్రణయ్ సార్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు, ఇప్పుడు కనుక డోర్ ఓపెన్ చేస్తే ఆయన అస్సలు ఊరుకోరు అంటాడు ఆ సెక్యూరిటీ. ఏంటి, ప్రణయ్ సార్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాడా, కానీ అదెలా సాధ్యం అని అడుగుతాడు అర్జున్. అదెలా అంటే నాకేం తెలుసు సార్, కావాలంటే చూడండి అని అక్కడ ఉన్న విండో నుంచి చూపిస్తాడు. ప్రణయ్ స్టేజ్ మీద నుంచొని ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు. అర్జున్ ఆ ప్రజెంటేషన్ చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అది శశి రెడీ చేసిన ప్రజెంటేషన్ కాబట్టి. అర్జున్ షాక్ నుంచి తేరుకొని అక్కడి నుంచి శశి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఏమైంది అర్జున్, ఫైల్ ఇవ్వకుండా వచ్చేస్తావే అని అడుగుతుంది శశి. అక్కడ సెక్యూరిటీ లోపలికి పంపలేదు అంటాడు అర్జున్. అబ్బా అర్జున్, ఎలాగోలా బ్రతిమలాడి వెళ్లకుండా వచ్చేసావా, ఇలా ఇవ్వు, నేను వెళ్ళి ఇచ్చొస్తాను అంటుంది శశి అర్జున్ చేతిలో నుంచి ఫైల్ తీసుకుంటూ. అక్కడ మీ బావ ప్రజెంటేషన్ ఇస్తున్నాడు అంటాడు అర్జున్ ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా. అర్జున్, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అందుకే కదా నిన్న రాత్రి బావ బాధపడింది అంటుంది శశి. లేదు శశి, అక్కడ మీ బావ ఇచ్చేది నువ్వు రెడీ చేసిన ప్రజెంటేషన్ అంటాడు అర్జున్. ఆ మాటకి శశి షాక్ అయి అర్జున్ వైపే చూస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అర్జున్, మనం చేసిన ప్రజెంటేషన్ బావ ఇవ్వడం ఏంటి, నువ్వు పొరపాటు పడుతున్నావు అంటుంది శశి. లేదు శశి, నేను క్లియర్గానే చూశాను, అది నువ్వు చేసిన ప్రజెంటేషన్ అంటాడు అర్జున్. శశికి అసలు ఏం అర్థం కాదు. తను చేసిన ప్రజెంటేషన్ ప్రణయ్ దగ్గరికి ఎలా వెళ్ళిందా అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటుంది. ఇంతలో మీటింగ్ కంప్లీట్ అవ్వడంతో ప్రణయ్ వాళ్ళు అందరూ బయటకు వస్తారు. అక్కడ జరిగేది చూసి శశి షాక్ అయిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.